Hello everyone, welcome to MB Tales. Good morning. Saturday morning, 7:30 అవుతుంది around, and we woke up just now. And this weekend చాలా పని ఉంది మాకు. ఇల్లు అంతా సర్దుకోవాలి and we have few things to finish off. So mostly weekend అంతా ఇంట్లోనే ఉంటాము. ఇవాళ అయితే చాలా సర్దుకునేవి అన్నీ సెట్ చేసుకునేవి ఇంట్లో అన్నీ ఉన్నాయి. బికాజ్ హౌస్ ఈజ్ ఎ మెస్ ఫ్రమ్ ఆల్మోస్ట్ అ వీక్. అన్నీ సెట్ చేసుకొని అన్నీ సర్దుకొని అండ్ ఈవినింగ్ ఒక పార్టీ ఉంది, సో ఆ పార్టీకి వెళ్ళాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే. అండ్ నిన్న నైట్ మేము నిద్ర వచ్చేసి త్వరగా పడుకున్నాము. నేను దోశ పిండి వేసాను, అది గ్రైండర్లోంచి కూడా తీయలేదు, అలాగే వదిలేసి పడుకున్నాము. బికాజ్ వీ వేర్ సూపర్ టైర్డ్. అండ్ ఐల్ షో యూ ఇల్లు చదువుకోవాల్సినవి అంతా ఏమున్నాయి ఏంటి అని. సో సమ్టైమ్స్ చదువుకోవడం అది కష్టం అవుతుంది అండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్ హౌ ఎవర్ ఇట్ ఈస్. సో టుడే ఈస్ దట్ డే that we will clean everything. మడత పెట్టాల్సిన బట్టలు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి సోఫాలో అలా పడున్నాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెస్సీ మొత్తము. సో వీ నీడ్ టు క్లీన్ ఆఫ్ ఆల్. అండ్ ఇన్ ద నైట్ నేను పిండి రుబ్బేసి పడుకున్నాను అండ్ అది అందులోనే పొంగిపోయింది దోశ పిండి. సో ఇంక ఇప్పుడు తీసి ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వేసుకోవాలి. వాటర్ తాగు కొన్ని. ఎక్కడుంది నీ బాటిల్, వాటర్ బాటిల్? వీఆర్ డన్ విత్ అవర్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. దోశ అండ్ పల్లి చట్నీ. అండ్ ఇప్పుడు ఇంక ఇల్లు సదరాలి. బట్ వీకెండ్ కదా, సో కొంచెం లేజీగానే ఉంది మాకు కూడా. అందుకనేసి వీ థాట్ లైక్ వీ విల్ వాచ్ ఎ మూవీ. ఆ తర్వాత లంచ్ చేశాక సర్దుకుందాము అని. ఈవినింగ్ కల్లా మొత్తం సదిరేసుకుంటాం. మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్లో అంతా సెట్ చేసేసుకోవచ్చు. అందుకని మాకేమీ ఇప్పుడు హరీబరీగా చేసేసుకోవాలి, మొత్తం పని చేసేసుకోవాలి అన్నట్టేం కాదు. రిలాక్స్డ్గానే చేసుకుందాము అనేసి లెట్స్ గో అండ్ వాచ్ మూవీ అయ్యాక దెన్ ఐ విల్ అప్డేట్ యూ. వీఆర్ డన్ విత్ ద మూవీ చూసేసాము, అయిపోయింది. అండ్ సదరడం స్టార్ట్ చేసాము. సో మొత్తం అంతా క్లీనింగ్ ఉన్నది అంతా సదరేసుకొని కుకింగ్ స్టార్ట్ చేయాలి. బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 12:30 నా. మాకు బేబీకి అందరికీ కుకింగ్ స్టార్ట్ చేసుకొని ఇంకా కుకింగ్ చేస్తూ ప్యారలల్గా ఉన్న మిగిలిన గిన్నెలు కడగడము అండ్ ఇల్లు క్లీన్ చేయాలి. బేసిక్గా ఇల్లు మొత్తం కిందివి అన్నీ సార్ట్అవుట్ చేసేసాము. సో నెక్స్ట్ రోబో పెట్టేయాలి, డీబోట్. సో డీబోట్ రన్ చేస్తే దాని పని అది చేసుకుంటుంది, ప్యారలల్గా మా పని మేము చేసుకుంటాము. ఇంక ఇప్పుడు కుకింగ్తో పాటు ప్యారలల్గా బట్టల సంగతి చూడాలి. బట్టలు అన్నీ ఏవైతే స్టాకప్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఐరన్ చేసుకొని సర్దుకోవాలి. దట్స్ ద బిగ్గెస్ట్ టాస్క్ నెక్స్ట్ మాకున్నది. ఇంకా ఆ తర్వాత మేము బయటికి వెళ్ళాలి. లైక్ ఈవినింగ్ పార్టీకి వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ చిన్న పాప బర్త్డే పార్టీకి వెళ్తున్నాము కాబట్టి గిఫ్ట్ అది తీసుకోవాలి. అండ్ ఇంట్లో కొంచెం గ్రాసరీ అవన్నీ కూడా కొనుక్కునే ఉన్నాయి. సో లాట్ ఆఫ్ వర్క్ టు డూ. లంచ్ చేసేసాము. ఇంకా ఇప్పుడు వెళ్ళాలి షాపింగ్కి యాజ్ ప్లాన్డ్. అండ్ మార్నింగ్ నేను మీకు ఇల్లు చూపించాను కదా, అంతా చాలా క్లమ్సీగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు షో యూ దాట్. సో చూస్తే సోఫా ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్డ్
అండ్ కింద ఫ్లోర్ అంతా కూడా మొత్తం అంతా ఎక్కడిదక్కడ క్లీన్ అయిపోయింది. అది జస్ట్ ట్రాష్ తీసేయాలన్నమాట. సో అదందుకనేసి అక్కడ ఉంది. అండ్ అదర్ దాన్ దాట్ ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. ఇందాక మేము దుబాయ్ చాక్లెట్ పిస్తాషియో డఫిన్ ట్రై చేసాము. అది మఫిన్ అనుకొని ట్రై చేసాము. యాక్చువల్గా అది మఫినే, బట్ వాళ్ళ పేరు డఫిన్ అని పెట్టారు. బట్ టేస్ట్ ఏమంత గొప్పగా లేదు. డఫిన్ లాగే ఉంది, మఫిన్ లాగా లేదు. సో ఇట్ వాజ్ నాట్ దట్ వర్త్ అని అనిపించింది మాకు. అంత టేస్ట్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు మేము టాయ్ సెక్షన్లో ఉన్నాము. మాకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లోనే టాయ్స్ కూడా దొరికేస్తాయి అనమాట. సో టాయ్ సెక్షన్లో ఉన్నాము. ఇప్పుడున్న ఈ లేన్ మొత్తము, లైక్ ఈ లేన్ మొత్తము అండ్ దీని పక్క లేన్లో టాయ్స్ ఉంటాయి. సో మేము యాక్చువల్గా ఫైనల్ చేసేసుకున్నాము ఏ టాయ్ తీసుకోవాలి అనేసి. ఇక్కడైతే ఈ సెక్షన్ అంతా కూడా కొంచెము అబ్బాయిల టాయ్స్ లాగా అన్నీ, కొంచెం అబ్బాయిల రిలేటెడ్ గన్స్ అలాంటివి అన్నీ ఉన్నాయి. దీని పక్క సెక్షన్లో అమ్మాయిలవి ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి ప్లేడో ఇవన్నీ ఉన్నాయి. కొంచెం అమ్మాయిలకి కావాల్సిన స్టఫ్ అంతా ఉంది ఇక్కడ. బట్ మేము ఆల్రెడీ తీసేసుకున్నాము. డాక్టర్ కిట్ తీసుకున్నాం అనమాట. సో దట్ పాప కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా యూజ్ చేసుకుంటుంది కదా అనేసి. అండ్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ద టాయ్ సెక్షన్ అంతే. అండ్ ఇక్కడ మా క్యూట్ మిక్కీ లిగో చాలా బాగుంటుంది చూడడానికి. లైక్ లీగోతో బిల్డ్ చేసిన మిక్కీ అనమాట. అండ్ ఇవన్నీ సాఫ్ట్ టాయ్ సెక్షన్ ఇదంతా కూడా. ఆ తర్వాత ఇవన్నీ పిల్లలవే ఉన్నాయి. అండ్ ఇంకొంచెం గ్రాసరీ షాపింగ్ అది ఉంది కాబట్టి ఆ గ్రాసరీస్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ సూపర్ మార్కెట్ వచ్చేసి మనకి జనరల్గా ఇండియాలో ఉండే డీమార్ట్, మెట్రో అవి ఎలా ఉంటాయో అంతే, అంతకు మించి పెద్ద ఎక్కువ డిఫరెంట్గా ఏమి ఉండదు. అన్నీ ఒకే చోట దొరుకుతాయి అంతే. లైక్ బేబీ ఫుడ్ నుంచి కానీ, బేబీ ఎసెన్షియల్స్ నుంచి పెద్దవాళ్ళ ఎసెన్షియల్స్, హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్, ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఒకే చోట. ఇంక్లూడింగ్ క్లాతింగ్ అనమాట. మనకి బట్టలు కావాలన్న బట్టలు, షూస్, ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ ఒకే చోట షాప్ చేయొచ్చు. నేను ఇప్పుడు టీ సెక్షన్ దగ్గర ఆగాను. లైక్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్, స్టార్టింగ్ ఫ్రమ్ బబుల్ టీ ఉంది. నెక్స్ట్ లెమన్ జింజర్ అండ్ టచ్ ఆఫ్ మనుకా ఉంది. జింజర్ సంథింగ్ లైక్ సో మెనీ చాలా ఉన్నాయి. సో నేనైతే ట్రై చేద్దాము అని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి జింజర్ అండ్ ఆరెంజ్, ఇంకొకటి వచ్చేసి పొమగ్రానేట్ గ్రీన్ టీ అంట. నేను మిల్క్ లేకుండా తాగే టీస్ అంటే నాకు చాలా ఇష్టము. సో అందుకనేసి ట్రై చేద్దాము. జనరల్గా అయితే గ్రీన్ టీ నేను మ్యాక్సిమం ఎక్కువ తాగేది. బట్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, ట్రై చేద్దాము అని చెప్పేసి ఇవి పిక్ చేసుకున్నా. సో టేస్ట్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ట్రై చేసి చూడాలి. ఇక్కడ మాకు జనరల్గా అయితే ఈవినింగ్ 5 o'clock స్టోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇది మాల్, ఈస్ట్ గేట్లో ఉండే మాల్. సో అందుకని ఇక్కడ అన్ని 5 o'clock క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ ఆర్ ఆల్రెడీ క్లోజ్డ్. ఆస్డా మాత్రము నైట్ 10 వరకు ఉంటుంది, సాటర్డే 8 వరకు అండ్ సండే ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. అండ్ ఎనీవేస్ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. అండ్ మేము ఇప్పుడు రష్లో ఉన్నాము. ఆల్రెడీ లేట్ బై ½ an hour. బట్ బర్త్డే పార్టీస్ చెప్పిన టైంకి ఎలాగో స్టార్ట్ అవ్వవు కాబట్టి వీఆర్ ఓకే. ఒక ½ an hour లేట్ అయినా మేము వెళ్ళాకనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్. సో మేము ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని కూడా లేదు కాబట్టి వీఆర్ ఓకే. అండ్ ఐఎమ్ కీపింగ్ ఇట్ వెరీ బేసిక్ అండ్ వెరీ క్యాజువల్ బికాస్ కిడ్స్ పార్టీ కాబట్టి దే ఆర్ ద వన్ హూ నీడ్స్ టు బీ మోర్ ప్రాపర్లీ డ్రెస్డ్. సో దాట్స్ ది అవుట్ఫిట్. బ్యాక్ ఫ్రమ్ ది పార్టీ చాలా బాగా జరిగింది. ఇట్ వాజ్ లైక్ అ వెరీ సింపుల్ డీసెంట్ పార్టీ కైండ్ ఆఫ్, చాలా తక్కువ మందితోనే. బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ ఇంకా మేము డిన్నర్ కూడా అక్కడే చేసేసాము. కిడ్స్ అందరూ చాలా కిడ్స్ వచ్చారు. సో ఈవెన్ ఆర్య ఎంజాయ్డ్ ఎ లాట్. అక్కడే డిన్నర్ కూడా అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు జస్ట్ పడుకోవడం మాత్రమే. అండ్ టైం ఆల్రెడీ 9 అవుతుంది. అరౌండ్ 6:30 అలా వెళ్ళాము మేము. 6కి రమ్మని ఇన్విటేషన్ ఇచ్చారు. బట్ యాజ్ సెడ్ ½ an hour లేట్లో వెళ్ళాము. బట్ వెళ్ళాకనే కేక్ కటింగ్ అదంతా అయింది. అండ్ ద టైమ్ ఈజ్ 9 నౌ. ఇంక ఇప్పుడు జస్ట్ విల్ గెట్ చేంజ్డ్ అండ్ విల్ కాల్ ఇట్ ఆఫ్ ఫర్ ద డే. ఎలాగో డిన్నర్ చేసేసాము కాబట్టి ఇంకా నేను ఇందాక గ్రాసరీ షాపింగ్లో కొనుక్కున్న టీ ఏదైనా ట్రై చేద్దాము అనుకుంటున్నా ఇప్పుడు. సో మోస్ట్లీ పొమగ్రానేట్ టీ ట్రై చేస్తాను. పొమగ్రానేట్ టీ బాక్స్. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇలాగ శాచెట్స్ వచ్చాయి. లైక్ మనము
నార్మల్గా హాట్ వాటర్ వేడి చేసుకొని డిప్ చేసుకుంటాం కదా, అలా శాచెట్స్ వచ్చాయి. బట్ నేను ఇన్ జనరల్ అయితే హాట్ వాటర్లో డిప్ చేసుకొని శాచెట్స్ని, సో జస్ట్ టేర్ చేసేసి పౌడర్ వేసేసి వాటర్లో బాయిల్ చేస్తాను అనమాట. యాక్చువల్గా నేను క్యామోమైల్ కరెక్ట్గానే స్పెల్ చేస్తున్నానో లేదో తెలీదు, బట్ క్యామోమైల్ టీ ట్రై చేశాను. అది నైట్ టైం పడుకోవడానికి స్లీప్ అది బాగుంటుంది అనేసి విన్నాను, అందుకని ట్రై చేశాను. బట్ ఏమో నాకు అంతగా ఏం నచ్చలేదు అది. ప్రస్తుతానికి అయితే నేను గ్రీన్ టీకి స్టిక్ అయ్యి ఉన్నా, బికాస్ క్యామోమైల్ టీ నాకు ఎందుకో అంత నచ్చలేదు. బట్ రీసెంట్గా నేను ట్రిప్లో యాపిల్ టీ ట్రై చేసా. అక్కడ వాళ్ళు, మేము ఒక షాప్కి జస్ట్ సావెనిల్స్ షాప్లో చూడడానికి వెళ్తే వాళ్ళు ఆఫర్ చేశారు. అది చాలా బాగుంది అసలు. ఇంచుమించు కొంచెం ట్యాంగీగా లెమన్ టీ లాగే అనిపిస్తుంది, కానీ ఫ్లేవర్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండ్ చాలా బాగా అనిపించింది యాపిల్ టీ. సో ఆ తర్వాత ఇంకా అది కాకుండా అంటే నాకు వేరే టీస్ ఏమీ అంత నచ్చలేదు. ఐ ట్రైడ్ రాస్బెర్రీ టీ అండ్ స్పియర్మింట్ టీ, డిఫరెంట్ టీస్ ట్రై చేశాను. బట్ సో ఐ హోప్ ఈ టీ బాగుంటుంది అని. సో లెట్స్ సీ. స్మెల్ చాలా అదిరిపోయింది అసలు, చాలా బాగా వస్తుంది. సో యాజ్ యూజువల్ నేను టీ తాగేటప్పుడల్లా ఒక విండో దగ్గర కూర్చొని, హాల్లో మా విండో దగ్గర కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తూ తాగుతాను. బికాస్ మొత్తం అన్ని చెట్లు ఉంటాయి రోడ్డుకి అటు ఇటు, అండ్ ద వ్యూ విల్ బి రియలీ గుడ్. అండ్ ఇప్పుడు ఎలాగో సమ్మర్స్ కాబట్టి లైట్ కూడా ఉంటుంది. లైక్ చెప్పినట్టు ఇప్పుడు ఆల్మోస్ట్ 9:15 అలా అవుతుంది, స్టిల్ చాలా బ్రైట్ ఉంది కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకనేసి ఇక్కడ కూర్చొని తాగుతాను. ఆల్సో షో యూ ద వ్యూ విచ్ ఐ ఎంజాయ్. That's all for this video. I hope you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.